అక్కడ ఉంది శంకర భగవత్పాదులది. 4 పీఠములను దేశమునకు 4 వైపులా కాపు పెట్టి ధర్మ పరంపర ధర్మ ప్రచారము నడిచేటట్టు చూసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే జడత్వం అన్న మాట జీవితంలో ప్రవేశించని మహాపురుషులు ఇద్దరే. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులకి తన జాతి జడత్వమునకు గురి కాకూడదని ఎంత ఆర్తి ఉంటుందో చూడండి. అందుకే ఈ ప్రశ్న జవాబుకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. కిం జడః, ఎవరు జడుడు, పఠతోపి అనభ్యాస, చదివి విని తెలుసుకుని అనుష్ఠించనివాడు. శంకరులు పుట్టిన జాతిలో, శంకరులు నడయాడిన దేశంలో జడత్వం ఉండడానికి వీల్లేదు. ప్రయత్నపూర్వకంగా జడత్వాన్ని విడిచిపెట్టే ప్రయత్నాన్ని ప్రారంభం చేసి మనస్సుని బాగా స్థిరీకరించుకోవాలి. శంకర భగవత్పాదులు తర్వాత ఒక ప్రశ్న చేస్తారు. అసలు ఒక అద్భుతమైన ప్రశ్న అసలు నిజంగా ఆ ప్రశ్న ఒక్కటి జీవితంలో అర్థం చేసుకుంటే అసలు శాస్త్రములన్నీ దేనికోసం వచ్చాయో, ప్రబోధాలన్నీ దేనికోసం వచ్చాయో, వాంగ్మయం అంతా దేనికోసం వచ్చిందో, మనుష్య జన్మ ఒక్కటే అంత గొప్పది ఎందుకైపోయిందో, దానిలో అసలు గుర్తించవలసినది ఒక్కటి గుర్తు పట్టకపోతే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతాడో అంత గహనమైన విషయాలన్నిటినీ కలిపి ఒక ప్రశ్నకి 3 జవాబులుగా చెప్పారు శంకర భగవత్పాదులు. ఒకే ప్రశ్నకి 3 జవాబుగా చెప్పారు. అద్భుతమైన ప్రశ్న, అద్భుతమైన జవాబు. ఇప్పుడు నేను అది ప్రారంభం చేసినా దాని కొనసాగింపు కష్టం. ఎందుకంటే ఇప్పటికే 8:20 దగ్గరకు వచ్చేస్తున్నాం. కాబట్టి రేపు సాయంకాలం 6:30 ఆ ప్రశ్నకి జవాబు ప్రారంభం చేస్తాను. రేపటి నుంచి అందున గురువారం కాబట్టి రేపు సాయంకాలం నుంచి మనం శంకర భగవత్పాదులకు తోటకాష్టకంతో నమస్కారం చేయడం కూడా ప్రారంభం చేద్దాం. అందుకని మీ దగ్గర తోటకాష్టకం ఉన్నవారు తెచ్చుకోండి. ఒకవేళ తోటకాష్టకం లేకపోతే తోటకాష్టకం ఉన్న వాళ్ళ దగ్గర ఏదో ₹1-2 ఇస్తే జెరాక్స్ ఇస్తారు. లేదు మీ దగ్గర ఎక్కువ ప్రతులు ఉంటే తీసుకొచ్చి లేని వాళ్ళకి ఇవ్వండి. రేపటి నుంచి చక్కగా మనం తోటకాష్టకంతో నమస్కారం చేద్దాం. ఒకవేళ తోటకాష్టకం లేకపోతే నష్టమేం లేదు. మిగిలిన వాళ్ళు చదువుతుంటే వంగి నమస్కరించినా చాలు. అంటే రేపటి నుంచి, ఎందుకంటే వైశాఖ శుక్ల పంచమి దగ్గరకు వచ్చేస్తోంది. ఆదివారం నాడే వైశాఖ శుక్ల పంచమి. కాబట్టి ఆ వైశాఖ శుక్ల పంచమికి ముందే తోటకాష్టకంతో నమస్కారాన్ని మనం ప్రారంభం చేయవలసి ఉంటుంది. నేను మంగళం చెప్పిన తర్వాత ఒక్క ముఖ్యమైనటువంటి విశేషాన్ని, ఈ ఉండిపోయిన 10 నిమిషాల సమయాన్ని ఆ ముఖ్యమైన విషయాన్ని ప్రకటన చేయడానికి వాడతాను. దయచేసి ఆయన అనుగ్రహంతో అలా కూర్చోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒకసారి ఆగండి. వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మనం అక్కడ బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడిలో ప్రతిష్ఠితమైనటువంటి శంకర భగవత్పాదుల దేవాలయంలో స్వామికి అభిషేకాన్ని నిర్వహణ చేసి శంకరుల పల్లకి పట్టుకోనటువంటి జన్మ దోషభూయిష్టమవుతుంది. గురువుకి చేసేటటువంటి మహోత్కృష్టమైన సేవ ఏమి అంటే గురువుగారి పల్లకి పట్టుకోవడం. గురువుగారి పల్లకి పట్టుకున్న భుజం ఏదో ఆ భుజం పరమ పవిత్రమైన భుజం. కాబట్టి శంకరులు పల్లకీలో బయలుదేరుతారు. వైశాఖ శుక్ల పంచమి నాడు ఆ దేవాలయంలోనే బయలుదేరుతారు. అక్కడ మనం ఆ పల్లకీ పట్టుకుని ఎండాకాలం కాబట్టి ఒక 2-3 వీధులు, ఎందుకంటే గురువుగారి పల్లకీ చెప్పులతో పట్టుకోకూడదు. అందుకని ఉదయం ఆ రోజు ఆదివారం కాబట్టి చక్కగా మనకందరికీ అనుకూలంగా కూడా కలిసి వచ్చింది. ఆ రోజు ఖచ్చితంగా 5:45 పల్లకీ బయలుదేరిపోతుంది. అందరూ పల్లకీ పట్టుకోవచ్చు, ఒక్క స్త్రీలు తప్ప. స్త్రీలు పల్లకీ పట్టకూడదు. ఎందుకంటే అది వాళ్ళని అవమానించడం అవుతుంది. అది వాళ్ళని ఏదో నిషేధం చేయడం కాదు. కొంతమందితో చేయించారు. మన ఇంట్లోనే పసిపిల్లవాడు ఉంటాడు, మనం తిన్నవన్నీ పిల్లాడికి పెడతామా? మన ఇంట్లో పెద్దవాడైపోయిన మామగారికి పెడతామా? పెట్టాం. ఆయన మీద కోపంతో ఆయనకి పెట్టకూడదు అది, కాబట్టి పెట్టాం. అలాగే స్త్రీలు పల్లకీ పట్టారు. కానీ మరి అభ్యున్నతి దేని వలన అని అడిగారు. స్వామివారి పల్లకీ వెడుతున్నప్పుడు పల్లకీ వెనక నడుస్తారు. జయ జయ శంకర హర హర శంకర అంటూ ఆయన వెంట పెడతారు.
కాబట్టి చక్కగా సువాసినులందరూ కూడా రావచ్చు. సువాసినులే కాదు, ఎవరైనా రావచ్చు. ప్రత్యేకించి చిన్నపిల్లలు వస్తే మరీ అభ్యున్నతి. పురుషులు మాత్రం గురువుగారి పల్లకి పట్టుకోవాలి అంటే పరమ సంప్రదాయం కలిగిన వారు శంకర భగవత్పాదులు, వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషులు. ఒక్క అర్హత, పంచె కట్టుకోవాలి. పోనీ పంచె కట్టుకోవడం రాదండి అంటే కనీసంలో కనీసం తెల్లటి లుంగి అయినా కట్టుకోవాలి. గళ్ళ లుంగీలు అవి కుదరవు. తెల్లటి లుంగీ కట్టుకుని చొక్కా కానీ బనీను కానీ ఉండకూడదు. మీరు కావాలంటే ఎడంభుజం మీద కుడిభుజం మీద గృహస్థు వేసుకోకూడదు. అమంగళ కార్యం చేస్తే ఏ ధర్మోదకాలకో పెడుతున్నాడు, తద్దినం పెట్టడానికి పెడుతున్నాడు అని గుర్తు ఏంటంటే కుడిభుజం మీద వేసుకుంటారు. ఇంకా మాట్లాడాలంటే భార్య చనిపోతే వేసుకోవాలి. కాబట్టి కుడిభుజం మీద వేసుకోకూడదు. ఎడంభుజం మీద వేసుకుని పల్లకీని ఎడంభుజం మీద పెట్టుకోవచ్చు. పెట్టుకుని చక్కగా 3 అడుగులు ఆ పల్లకీ పట్టుకున్నా చాలు, అందరికీ అవకాశం దొరుకుతుంది. జై జై శంకర హరహర శంకర నామంతో మనం తిరిగి వచ్చేటప్పటికి అభిషేకానికి ఏర్పాట్లు పూర్తవుతాయి. దాన్ని అత్యంత ఆదరణతో ఆ రోజు సత్యనారాయణ రెడ్డి గారు ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ దంపతులు కూర్చుంటారు. చక్కగా స్వామికి బ్రాహ్మణముఖత ఆచార్యముఖత శంకర భగవత్పాదులకి అభిషేకం జరుగుతుంది. ఆ కార్యక్రమం అసలు నిజానికి శంకర భగవత్పాదుల యొక్క తిథి అంటే ఆయన జన్మతిథి వచ్చింది అంటే ఎంత అద్భుతమైన కార్యక్రమమో చెయ్యాలి. దక్షిణ దేశం అంతా ఎంత గొప్పగా చేస్తారు. నేను అసలు ఈ ఏడాది వైశాఖ శుక్ల పంచమి యథావిధి అలా చెయ్యాలి అని అనుకున్నాను. కానీ కారణాంతరముల చేత నాకు కుదరలేదు, అవకాశం ఏర్పాటవ్వలేదు. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే, శంకరులు అనుగ్రహిస్తే బహుశా వచ్చే సంవత్సరం నేను అలా చేయగలుగుతానేమో తెలియదు. కాబట్టి మనం వైశాఖ శుక్ల పంచమి ఆదివారం నాడు అందరం కూడా తెల్లవారుజామున 5:30 బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి చేరుకుని చక్కగా శంకరుల పల్లకీ పట్టుకుని తిరిగొద్దాం. తర్వాత వెంటనే స్వామివారి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత ఆయనకి అర్చన జరిగేటప్పుడు గురువుగారికి కట్నం ఇవ్వాలి. గురువుగారికి కట్నం ఇవ్వడం సాంప్రదాయం. గురువుగారికి కట్నం ఏమి ఇవ్వాలి అంటే అంకెకి ఒక లక్ష్యం, ఒక పవిత్రత ఉంది. 116 ఇవ్వాలి. 116 అంటే నిజంగా 116 రూపాయలని మీరు అనుకుంటున్నారా? శంకరులు అలా డబ్బు ముట్టుకోరు. ఎందుకంటే వారు కాషాయ వస్త్రం కట్టుకున్నారు. కాషాయ వస్త్రం కట్టుకుంటే ఇంకా ధనాన్ని ముట్టుకోరు. కాబట్టి శంకరులు డబ్బు ఎందుకు ముట్టుకుంటారు? మరి ఏమి ఇవ్వాలి 116 అంటే 108 నామములు ఉంటాయి శంకరాచార్యుల వారి నామాలు. 108 నామములు చదివి 8 నామములు పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు. కాబట్టి శంకరుని యొక్క 8 నామములు అష్టమూర్తి తత్వము అంటారు. ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలు 108 నామాలకు కలిపి 116 నామములు ఆ రోజున చెప్పాలి. 116 నామాలతో పువ్వులు వేయాలి. వేసి తోటకాష్టకంతో నమస్కారం చేయాలి. తోటకులు ఎంత అమాయకులైనా శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం చేత మహావిద్వాంసుడయ్యారు. ఆయన చేసిన అష్టకంతో శంకరులకి నమస్కారం చేస్తారు. మీకు అందరికీ ఆ విధానం తెలుసు, ఇతపూర్వం తెలుసుకున్నవారే. రేపటి నుంచి మనం తోటకాష్టకంతో నమస్కారం చేద్దాం. అందున వారు చెప్పినటువంటి ప్రశ్నోత్తర రత్నమాలయే ప్రవచనం చేసుకుంటున్నాం కనుక చక్కగా రేపటి నుంచి తోటకాష్టకంతో నమస్కారం మొదలు పెడదాం. ఎల్లుండి శుక్రవారం అక్షయ తృతీయ, చాలా గొప్ప తిథి. నేను మిమ్మల్ని 10 మాటలు చెప్తున్నాను అని అనుకోవద్దు. నేను అత్యంత ప్రేమతో, అత్యంత అనునయంతో, మీరు నాకు ఇంత గౌరవం ఇచ్చి కూర్చోపెట్టారు కాబట్టి శాస్త్రం మీద నాకున్న విశ్వాసంతో చెప్తున్నాను తప్ప ఎవరినో ఏదో నిగ్రహించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. తప్పకుండా ఉదక భాండ దానం చేసుకోండి. కనీసంలో కనీసం చిన్న కుండలోనైనా నీళ్లు పోసి చక్కగా కొద్దిగా కర్పూరం కలిపి వాసిని కట్టి దానం చేయండి. నిజానికి 3 రోజుల ముందే కొనేయాలి కుండ. కొన్ని రోజు నీళ్లు పోసి వంపేయాలి. ఎందుకంటే మట్టి వాసన వచ్చేస్తాయి. లేకపోతే 3 రోజుల ముందు నుంచి తీసేస్తేనే నీళ్లు తాగడానికి యోగ్యం అవుతాయి. కొద్దిగా కర్పూరం కలిపి వాసిని కట్టి బ్రాహ్మణులకు ఇవ్వాలి. రెండవది, ఇవ్వగలిగితే సత్పురుషులకు లేదా అటువంటి అవసరం ఉన్న వాళ్ళకి తప్పేం లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. చెప్పులు, గొడుగు మొదలైనవి ఇవ్వచ్చు. చక్కగా దాని యందు శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వారు తను కష్టపడి తీసినటువంటి చందనాన్ని యజమానురాలు కలిసి ఆ ఇంటికి చక్కగా ఆ రోజున ఒక బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి, బ్రాహ్మణుడు అని ఎందుకంటారంటే శాస్త్రం చదివి లోకానికి చెప్పేది ఆయనే కాబట్టి తరింప చేయడానికి ఆహ్వానించి ఆయన పుచ్చుకుంటాను అంటే, అంతేకాని అందరినీ పిలవకూడదు.
ప్రతి వాళ్ళని మా ఇంటికి వచ్చి పుచ్చుకుంటారా అని అడగకూడదు. అలా ఆ మాటకు వస్తే నన్ను అడగద్దు. వచ్చి పుచ్చుకుంటే చక్కగా మీ ఇంటికి పిలిచి వారికి చందనాన్ని అనులేపనం చేసి చేతులకి పాదాలకి చందనం రాసి వారికి గొడుగు పట్టి ఆ గొడుగు చెప్పులు వారికి దానం చేసి ఉదక భాండాన్ని దానం చేసి మీరు ఇవ్వగలిగితే నవధాన్యాల్ని కూడా ఇవ్వండి. మీరు ఇవ్వలేకపోతే నష్టమేం లేదు. కనీసంలో కనీసం ఆ రోజున ఎవరికో ఒకరికి కాస్త పెరుగన్నం మాత్రం పెట్టండి. వీలైతే అది ఆ పెరుగన్నం మనం కూడా తినడం ఎంతో శ్రేయోదాయకం. మనం ఎవరింటికో వెళ్ళి పెరుగన్నం పెట్టమని అడగలేం. అందుకే నేను మురళీ గారిని ప్రార్థన చేస్తాను. ఈ దేవాలయంలో అక్షయ తృతీయ నాటి సాయంకాలం లక్ష్మీనారాయణార్చన కానీ గౌరీ త్రయంబకుల ఆరాధన అంటే పార్వతీ పరమేశ్వరుల ఆరాధన కానీ తప్పకుండా చూడాలి. ఆ రోజున చక్కగా మనం ఆ రోజున 1 గంట మాత్రమే ప్రవచనం చేస్తాను. తదనంతరం లక్ష్మీనారాయణార్చన ఉంటుంది. ఆ లక్ష్మీనారాయణుల అర్చన జరుగుతున్నప్పుడు మనం కూడా అందులో పాల్గొనవచ్చు. ఎలా అంటే అక్కడ నామం చెప్తూ ఉంటారు. మనం ఒక నామం చెప్పి తులసి వేస్తే మనందరం ఓం గోవిందాయ నమః అంటుంటాం. లక్ష్మీదేవి నామాలు చెప్తుంటే అక్కడ ఓం ప్రకృత్యై నమః అంటే ఓం శ్రీమాత్రే నమః అని మనం అంటాం. చక్కగా పూజ జరిగిన తర్వాత ఆ రోజు పెరుగన్నం అందరికీ ప్రసాదంగా పెట్టండి. చక్కగా దేవాలయంలో పెరుగన్నం తీసుకోవడం అంటే అక్షయ తృతీయ నాడు మనకి జీవుడి ఉద్ధరణ, పెద్దల ఉద్ధరణ, శరీరం విడిచిపెట్టిన వారి ఉద్ధరణకి మనం చెయ్యగలిగినది ఏమైనా ఉంటే అక్షయ తృతీయ నాడు చేసుకున్నదేదో జీవుడికి అది అక్షయం. అంతేకాని బంగారం కొని తెచ్చిపెట్టుకోమని లేదు. బంగారం కొని తెచ్చిపెట్టుకుంటే ఏమిటి వస్తుంది? అక్షయం అవుతుంది బంగారం. ఏమిటి నీ జీవుడికి ఏమైంది? పెట్టుకున్నది నీ జీవుడికి వస్తుందా? నువ్వు కొని దాచుకున్నది నీ జీవుడికి వస్తుందా చెప్పు నాకు. తిథులొచ్చినది ఆత్మోద్ధరణ కొరకు వచ్చాయా? తిథులొచ్చింది లౌకికంగా నువ్వు దాచుకోవడానికి వచ్చాయా? ఎవరు చెప్పారు అక్షయ తృతీయ నాడు బంగారాలు కొనుక్కోమని? కొనుక్కుంటే నేనేం అభ్యంతర పెట్టట్లేదు, కొనుక్కుంటే తప్పని నేను చెప్పట్లేదు. కానీ అక్షయ తృతీయ నాడు బంగారమే కొనాలంటే మాత్రం పరమ తప్పు. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు, ఉదక భాండ దానం చెయ్యాలి. కాబట్టి ఈ శంకర భగవత్పాదులు ఏ సనాతన ధర్మం కోసం మహానుభావుడు ఇంత త్యాగం చేసి ఇన్ని మనకి నేర్పారో ఆ శంకర భగవత్పాదుల ప్రశ్నోత్తర రత్నమాలిక జరుగుతుండగా విశేషించి శుక్రవారం నాడు రోహిణీ నక్షత్రంతో కలిసింది. ఈసారి విశేషమైనటువంటి రోజులు. ఆ రోహిణీ నక్షత్రంతో కలిస్తే ఉదయం 6:30 వరకు అనుకుంటా కలిసి ఉంది. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం ఆ అక్షయ తృతీయని సద్వినియోగం చేసుకోండి. శంకర భగవత్పాదుల యొక్క జయంతిని బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుళ్ళో ఉన్న శంకరాచార్య స్వామి వారి దేవాలయంలో పూర్తి చేద్దాం. ఈ మిగిలినటువంటి సమయాన్ని ఉత్తినే విడిచిపెట్టేయకుండా రేపు ఎప్పుడో ఉపన్యాసం చెప్పవలసిన టైంలో 9ంటికి అనౌన్స్మెంట్ చేయడం ఎందుకని ఈ ఉన్న 10 నిమిషాలని దీనికి వాడుకున్నాను. కాబట్టి చక్కగా ఈ విషయాన్ని మీరు గ్రహించెదరుగాక. చక్కగా మీ పిల్లల్ని, పెద్దల్ని అందరినీ ఆ రోజున తీసుకురండి. వాళ్ళు సంతోషించాలి. ఒక్కరోజు పాపం పెద్దవాళ్ళని చేపట్టి తీసుకొస్తే వచ్చిన నష్టమే ఉంది. కింద కూర్చోగలవన్న వాళ్ళందరూ కింద కూర్చోండి. పెద్దవాళ్ళైన వాళ్ళందరికీ మీరే పిలిచి మర్యాదగా చక్కగా కుర్చీలు ఇవ్వండి. అక్షయ తృతీయే. ఏ సేవ చేసినా అక్షయమే. పెద్దవాళ్ళందరినీ కుర్చీల్లో కూర్చోపెట్టండి. కూర్చోలేని వాళ్ళందరికీ కుర్చీలు ఇవ్వండి. ఆ పాటి ఈ పాటి కూర్చోగలవన్న వాళ్ళందరం కిందనే కూర్చుందాం. కూర్చుని ఎంతమంది వచ్చినా నిండుగా అక్షయ తృతీయని అద్భుతంగా చేసుకొని చక్కగా ఆ రోజుని ఇక్కడ లక్ష్మీనారాయణార్చన చేసి కన్నుల పండుగగా చూసి మురిసిపోదాం. కాబట్టి ఆ కార్యక్రమంతో అక్షయ తృతీయని సఫలీకృతం చేసుకుందాం. శంకర జయంతిని కడుపు నిండా చక్కగా ఆదివారం నాడు ఉదయం చేసుకుందాం అని మీకు మనవి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కట్టి